రైట్ వెంకటరెడ్డి గారు, అటు టీడీపీ జనసేన కూడా సిద్ధమవుతోంది, అది సహజం. వాళ్ళు జాబితా ప్రకటించబోతున్నారు. అందరికంటే ముందు మీరు జాబితా ప్రకటనలో ముందంజలో ఉన్నారు. ఇప్పటికే 4 జాబితాలు ప్రకటించారు, భారీ మార్పులు చేశారు, 5వ జాబితా కూడా రాబోతుందని. అది కూడా మనం మాట్లాడదాం. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఒంగోలుకు సంబంధించి ఇంకా మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇచ్చే ప్రసక్తే లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే ఉండబోతున్నారని కరాఖండిగా బాలినేనికి ముఖ్యమంత్రి కానీ పార్టీ నేతలు కానీ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై కొంత స్పష్టత ఇవ్వండి సార్. సతీష్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆల్రెడీ మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కలిశారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి తో కూడా వెళ్ళి భేటీ అవటం జరిగింది, అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. సో మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అంటే ఒంగోలు ఎంపీగా ప్రస్తుతం ఆయన ఉన్నారు, బట్ అక్కడ మార్చాలి అభ్యర్థులు అనేటువంటి ఆలోచనతో పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది మాత్రం క్లియర్. సో ఆ అంశంలో ఆల్రెడీ క్లియర్ గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. సో అక్కడ ఆ ప్లేస్ లో ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది ఇంకా ఆలోచన జరుగుతా ఉన్నది. సో దాంట్లో బాలినేని గారి ఒపీనియన్ కూడా ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. తీసుకోలేదు అనేది అవాస్తవం. బాలినేని గారు ఏదో పార్టీ మారిపోతున్నారనే ఏదో కొన్ని మీడియా సంస్థల వార్తలు ప్రసారం చేస్తున్నాయి, దాన్ని ఆయన కూడా ఖండించడం జరిగింది సాయంత్రం. నేను పార్టీ మారుతాను ఎవరికి చెప్పాను, నేను ఎవరికి చెప్పలేదు, ఎందుకు ఇట్లాంటివన్నీ రాస్తున్నారని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. మొన్న కూడా ఒంగోలుకు సంబంధించిన దాంట్లో ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే కొంత డబ్బులు పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ దాదాపుగా 200 కోట్ల రూపాయలకు పైగా కూడా మొన్న ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది. సో ఆయన ఆల్రెడీ ఒంగోలు వెళ్లారు. సో ఆ ఇళ్ల పట్టాలు సంబంధించిన ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం కూడా ఫాస్ట్ గా చేయాలని అక్కడ ఆదేశించడం జరిగింది. సో ఒక పార్టీ అన్న తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీగా వెళ్ళుంటే బాగుంటుందని చెప్పి సజెషన్ చేయొచ్చు, లేదు అక్కడ సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇస్తే బాగుంటుందేమో అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు తెలియజేయచ్చు. బట్ అల్టిమేట్ గా పార్టీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు క్యాస్ట్ ఈక్వేషన్ కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల బలాబలాలు, లేదు కొన్ని చోట్ల ఏమైనా సామాజిక వర్గాల ఈక్వేషన్ లో మార్పులు చేర్పులు ఏమైనా చేయాలా అనే ఆలోచన చేస్తే మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల ఇప్పుడు ఓసీడీ గారు బీసీలకు కూడా అవకాశం ఇచ్చాం కొన్ని చోట్ల, అలా మార్పులు చేర్పులు చేసి సర్వేల ఆధారంగా సీట్లు ఎంపిక చేయడం అనేది జరిగింది. దీంట్లో ఒక్కటి మన ఇష్ట ప్రకారం అన్ని జరగాలి అని అనుకుంటే కూడా ఉండదు కదా, ఎందుకంటే అల్టిమేట్ గా రేపు పొద్దున గెలుపుకు రాలేంటి. బాలినేని అలానే అనుకుంటున్నారా, తన ఇష్ట ప్రకారం అంతా జరగాలి, నేను చెప్పినట్టుగా మాగుంటనే ఉంచాలని అదే భావనలో ఇప్పటికి ఆయన ఉన్నారా? లేదు, నేను ఆయన అంటలేదు. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు సహజంగా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, అంతకుముందు రఘురామకృష్ణరాజు గారు 2014లో మా పార్టీలో పోటీ చేయడానికి ఉన్నప్పుడు ఆయన 7 అసెంబ్లీ నియోజకవర్గాలు నేను పెట్టినటువంటి అభ్యర్థుల్ని నిలబెట్టాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. 7 అసెంబ్లీలకి నరసాపురంలో నేను చెప్పినటువంటి వాళ్ళకి ఇవ్వాలంటే అలా కుదరదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో అట్లా ఏంటంటే ఇప్పుడు కొంతమంది చెప్పొచ్చు ఒపీనియన్, ఇప్పుడు అన్న వీళ్ళైతే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేయొచ్చు, తప్పలేదు కదా సజెస్ట్ చేయడంలో. కానీ అక్కడ ఉన్న ఈక్వేషన్స్ ఏందో చూసుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలా లేదంటే ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటటువంటి నిర్ణయం. ఎవరైనా పార్టీ నిర్ణయానికి అల్టిమేట్ గా కట్టుబడి ఉండాల్సిందే. ఇప్పుడు లేదు మీకు అవకాశం లేదు, రేపొద్దున వేరే అవకాశం ఇస్తా అంటే ఉండాల్సిందే. లేదు ఉన్నాం వేరే పార్టీలో సీట్ అవకాశం దొరుకుతుందని వేరే ఎవరనంటే బాలశౌరి గారు లేదంటే పార్థసారథి గారు వాళ్ళకి అవకాశం లేదు అక్కడ. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రంగంలో ఉంటారు అని ఇంక చాలా స్పష్టంగా తేల్చేసింది హైకమాండ్ అన్నదే మనకి అందిన ఇన్ఫర్మేషన్. అటు సజ్జల రామకృష్ణారెడ్డి, సాయిరెడ్డి వాళ్ళు రంగంలో దిగి మంతనాలు జరిపిన మంతనాలు కూడా ఫలించలేదన్నది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ఓకే, చూద్దాం దాంతో ఇంకా మరింత స్పష్టత ఏ విధంగా రాబోతుందో. రైట్ వెంకటరెడ్డి గారు ఆల్రెడీ అటు టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ కూడా సిద్ధమవుతుంది. టెంటేటివ్గా ఈ 4 రోజుల్లో స్పష్టత, అంటే 4వ తారీఖు లోపే స్పష్టత వస్తుందన్నది సమాచారం. దాన్ని కిరణ్ రాయల్ గారు కూడా దాదాపు రూఢిపరిచారు. 2వ తారీఖు సాయంత్రం లోపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టీడీపీ జనసేన ఉమ్మడి లిస్టే రిలీజ్ కాబోతుంది. 70 నుంచి 80 మంది అభ్యర్థుల పేర్లు ఉండొచ్చు అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? సరే, ఇప్పుడు 75-80లో ఎంతకి వాళ్ళకి 5 ఇస్తున్నారా 4 ఇస్తున్నారా, 75 అది కూడా చెప్పలేదుగా, అంటే ఆయనకు కూడా స్పష్టత లేదని అర్థం. పాయింట్ నెంబర్ 2, ఇందా తెలుగుదేశం ప్రతినిధులు ఏదో మా కర్నూలు అభ్యర్థులు పోటీ చేయని వెళ్ళిపోతామని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కోరుకున్నప్పుడు మాకు స్థాయిలో మాకు ఉంటాయి. నేను మాట్లాడినా మీరు వెంకటరెడ్డి గారు, అంటే మేము పవర్ షేర్ స్థాయిలో మాకు ఉంటాయి, గౌరవం తగ్గకుండా అంటున్నారు కిరణ్ రాయల్ గారు.
అంటే ఏందో చెప్పండి, గౌరవం దక్కకుండా అంటే 175లో 10 గౌరవం దక్కకుండా 20, 30, 40, 50 రెండో లాగి చెప్తాం కదా, ఎందుకంత ఆతృత? రెండో లాగి వెంకటరెడ్డి గారు లాగితే ఫస్ట్ లిస్ట్ వెంకటరెడ్డి గారిని డిబేట్ పిలవడం ఆ రోజు ఎందుకు పాపం ఆతృతంగా వెంకటరెడ్డి? వస్తాను, నేను ఆడికి వస్తాను. మేము పారిపోయే పార్టీ లేదంటే మూసేసుకునే పార్టీ కాదు కదా మీలాగా. రెండో లాగన్నా వెంకటరెడ్డి అన్న, రెండో లాగు రైట్. చూద్దాం ఇంకా 2వ తారీఖులో స్పష్టత రాబోతుంది. అంటే వెంకటరెడ్డి గారు ఇందాక రామకృష్ణ ప్రసాద్ గారు రేట్ చేసింది ఏంటంటే, ఇప్పుడు సచివేడ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంని స్థాన చలనంలో భాగంగా ఆయన్ని ఎంపీగా వెళ్ళమన్నారు తిరుపతి. బట్ ఆయన మొన్న ఏ తరహా వ్యాఖ్యలు చేశారో మనం చూసాం. అంటే ఎంపీగా పోటీ చేయడానికి చాలామంది కొంత అనాసక్తత ప్రదర్శిస్తున్నారు. అంటే కొంత ప్రభుత్వం మీద ఈ స్థాయిలో వ్యతిరేకత ఉందన్న భావనలో వాళ్ళు ఉన్నారా? ఈ ఎలాంటి సంకేతాలు పంపుతుందన్నది టీడీపీ అడుగుతున్న ప్రశ్న. చాలా చోట్ల ఇదే సమస్య. ఇప్పుడు ఆలూరు ఎమ్మెల్యేగా ఉండి గుమ్మనూరు జయరాం మీ క్యాబినెట్లో మంత్రి, ఆయన కూడా ఇప్పుడు కర్నూలు ఎంపీగా పోటీ చేయడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు బీవై రామయ్య పేరు తెర ముందుకు వచ్చింది, మీరు అఫీషియల్గా ప్రకటించబోతున్నారు. ఇలాంటి సమస్యలు చాలా దగ్గర ఎందుకు కనిపిస్తున్నాయి సార్? ఒకటి, పార్టీలో 175 మందికి మాత్రం ఎమ్మెల్యే సీట్లు అకామిడేట్ చేయగలం, 25 మందికి మాత్రం ఎంపీ సీట్లు అకామిడేట్ చేయగలం. దాంట్లో కొంతమందిని ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళని మిమ్మల్ని ఎంపీగా పంపిస్తున్నామని చెప్పినప్పుడు ఎస్ వాళ్ళు విల్లింగ్ చూపించారా లేదా, చూపించి మళ్ళీ దాని తర్వాత లేదు మేము ఎంపీగా వద్దు మళ్ళీ నేను ఎమ్మెల్యేగా అడుగుతున్నారా లేదని 1-2 చోట్ల డిస్టర్బెన్స్ అన్నమాట వాస్తవం. దాంట్లో క్లియర్ అనేది అక్కడ వాళ్ళని మేము ఏదో ఒక విధంగా అకామిడేట్ చేయాలనుకున్నాం. కానీ వాళ్ళు అవసరం లేదు, మాకు అవసరం లేదనుకున్నప్పుడు వాళ్ళు ఇష్టం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పోయినసారి ఆదాల ప్రభాకర్ రెడ్డి మాకంటే వాళ్ళకి ఆల్రెడీ బీఫామ్ ఇచ్చినా కూడా వాళ్ళు బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారు, తెలుగుదేశం బీఫామ్ తీసుకున్నా కూడా. సో ఏం చెప్తారు దానికి సమాధానం? సో ఒకటి, ఇక్కడ పార్టీని అంటిపెట్టుకొని ఉంటే అల్టిమేట్ గా లైఫ్ ఉంటుంది సార్ ఎవరికైనా. లేదు తెలుగుదేశం వాళ్ళు మా కుటుంబంలో 2 సీట్లు ఇస్తానన్నారు, లేదు మా కుటుంబంలో 3 ఇస్తా అన్నారు. ఏదైతే సచివేడ్ ఎమ్మెల్యే ఆదిమూలం కొడుకు కూడా ఇంకో చోట అకామిడేట్ చేస్తా అన్నారు. ఇక్కడైతే 1 సీటే ఇస్తానంటున్నారు, అది కూడా మేము ఎమ్మెల్యే అయితే ఎంపీగా వెళ్ళమంటున్నారు. సో మేము వెళ్ళిపోతామని అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, దాంట్లో ఏముంది? దాన్ని ఇక్కడేం బతిలాడే పరిస్థితి ఉంది కదా, ముందు చెప్తారు. లేదని ఇంకా వాళ్ళు వెంటబడి నువ్వు వస్తావా లేదని బతిలాడే పరిస్థితులు లేవు కదా సార్ ఇక్కడ. ఎందుకంటే 1కి 10 మంది కాంపిటీషన్. అంటే మీరు ప్రస్తావించినట్టు మాగుంట శ్రీనివాసరెడ్డి తన్నేడు మాగుంట రాఘోకు అయితే టీడీపీ నుంచి ఆఫర్ ఉందని ప్రచారం జరుగుతోంది ఒంగోలు నెల్లూరు ఇవ్వడానికి. కానీ మీరు మాగుంటను నిరాకరిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన రాజకీయ దారి ఆయన చూసుకుంటాడు కదా సార్. ఇప్పుడు వాళ్ళకి ఒంగోలు ఎంపీ నెల్లూరు ఎంపీ 2 ఇస్తామని వస్తున్నారండి, న్యూస్ లోనే వస్తున్నాయి. సో మా దగ్గర ఒక్కడు కూడా అకామిడేట్ చేయడానికి ఈసారికి అవకాశం లేదని అంటున్నాము. సో ఎందుకంటే ఇప్పుడు కొత్త వారికి కూడా అవకాశం దొరకాలి కదా సార్, ప్రతిసారి ఉన్న వాళ్ళకి అవకాశం. రావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచి నేను పోటీ చేస్తానని కోరారు. ఆ పరిధిలో ఉన్న శాసనసభ్యులు మెజార్టీ శాసనసభ్యులు కూడా ఆయన్ని కంటిన్యూ చేయమన్నారు. మీరు ఆయన్ని గుంటూరు వెళ్ళమన్నారు. మరి ఆ కారణంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అంటే సతీష్ గారు ఇక్కడ ఒక్క మాట, సతీష్ గారు ఒక్క నిమిషం, రామకృష్ణ ప్రసాద్ గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు మాట్లాడండి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్, మొత్తం 8 అనుకుంటే నర్సరావుపేటకు సంబంధించి వెళ్ళండి, గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయమని, లేదా నర్సరావుపేట అయితేనే చేస్తా అన్నారు. తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు నర్సరావుపేట వాళ్ళకి ఆఫర్ చేసినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కలిసారు, ముందు మీరే 10 టీవీలోని బ్రేకింగ్ ఇచ్చారు కదా, చంద్రబాబు నాయుడిని కృష్ణదేవరాయలు గారు కలిసారండి. కలిసారు, వాళ్ళు సీట్ ఇస్తానంటే వాళ్ళకి అక్కడ అభ్యర్థులు లేరు. మాకు మేము సామాజిక వర్గాల్లో మార్పులు చేర్పులు చేయడంలో భాగంగా అక్కడ మేము వేరే వాళ్ళని చెప్పాము. దానికి ఆయన ఇష్టపడినప్పుడు వెళ్ళిపోతే దాన్ని ఇక మనం ఏ విధంగా